ప్రైజ్ ది లార్డ్. సువార్త టీవీ వీక్షకులకు, అలాగే మన యూట్యూబ్ ఛానల్ ది పవర్ ఆఫ్ గాడ్స్ యూట్యూబ్ ఛానల్కు, అలాగే గ్రూప్ సభ్యులందరికీ, అలాగే ప్రతి సంఘ బిడ్డలకు, విశ్వాసులకు, అలాగే దేవుని సేవకులకు అందరికీ మా తరపున ప్రత్యేకంగా మీ అందరికీ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాం. హ్యాపీ ఈస్టర్ టు ఆల్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరిచాము. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో దైవ సేవకులు వర్తమానాన్ని అందిస్తారు. వర్తమానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి కనులు మూసుకొనండి. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రము. మహాప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, అత్యంత పరిశుద్ధుడా, వేవేల దూతలతో కొనియాడబడుచున్న మహాగణుడా, నీకు వేలాది వందనాలు, లెక్కలేనటువంటి స్తోత్రములు ప్రభువా. ఇట్టి రీతిగా ప్రభువా నాయన నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నీవిచ్చిన ఈ కృపను బట్టి నీకు వేలాది వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు పాడిన పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు. మరి ఈ సమయంలో నీ దైవ సేవకులు ప్రభువా నిలవబడి నీ యొక్క మాటలను తెలియజేస్తూ ఉండగా ప్రభువా ఏడంతల ఆత్మలతో మీరు ఎత్తుపట్టుకొనండి ప్రభువా. నాయన ప్రతి ఒక్క విశ్వాసికి ప్రభువా ఏదైతే అవసరమో వారి జీవితాలు మార్చుకునే గొప్ప కృపను దయచేయండి. నీ వాక్యము ద్వారా, నీ వాక్యము బలమైనది నాయనా తండ్రి. ప్రతి ఒక్క జీవితంలో ప్రభువా నీ వెలుగును ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క దీవెనను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహింప చేయమని నా యొక్క చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని మీరు మాకు అనుగ్రహింప చేయమని మా త్వరలో రాన్న యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలి అడిగి బ్రతిమలాడి ప్రార్థిస్తూ ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు, అలాగే సువార్త టీవీ వీక్షకులకు, ది పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ యూట్యూబ్ ఛానల్ విశ్వాసులకు యేసుక్రీస్తు ప్రభువారి నామమున పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరొక్క మారు మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. పునరుత్థానుడైన క్రీస్తు ప్రభునికి ఆశీర్వాదములు సమృద్ధిగా మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. ఈ యొక్క 40 రోజుల పాటు క్రీస్తు పడిన శ్రమలను ధ్యానం చేసుకుని ఆయన యొక్క మరణాన్ని, శ్రమల గురించి ధ్యానం చేసుకున్న ఈరోజు ప్రత్యేకమైన అంశము యేసు ప్రభు మరణపు ముళ్ళు విరిచి మృత్యుంజయుడుగా ఈరోజు తిరిగి మన మధ్యకి రావడం. ఇదిగో ఆనాడు యేసు ప్రభు తన శిష్యులకు దర్శనమిచ్చిన రీతిగా ఈరోజు మరొక్క మారుగా మనందరికీ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు దర్శన భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు మరి క్రీస్తు ప్రభు పునరుత్థానం గురించి కొన్ని మాటలని ధ్యానం చేసుకుందాము. బైబిల్ గ్రంథం నుంచి యోహాను శుభవార్త 20వ అధ్యాయము మరి మొదటి నుంచి మనం కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకుని పోయి వారు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడి ఉండటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉంచెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవలను లేఖనమును వారప్పటికీ గ్రహింపలేకపోయిరి. పిమ్మట ఆ శిష్యులు తమ ఇంటికి తిరిగిపోయిరి. ప్రియులారా, మీరు చదవబడిన ఈ యొక్క లేఖనం ప్రకారంగా ఈరోజు మనము ధ్యానం చేసుకున్నట్లయితే అది తెల్లవారు సమయము 5 గంటల ప్రాయము. తెల్లవారక ముందే అక్కడ మగ్దల మరియమ్మ ప్రభు యొక్క సమాధి వద్దకు వెళ్ళినది. ఈరోజు మరి పునరుత్థాన పండుగ, ఈస్టర్ మహోత్సవం ప్రపంచ దేశాన్ని అందరికీ పర్వదినము, పండుగ దినం. ఆయన మరణాన్ని జయించి మరణపు ముళ్ళును ఏ విధంగా విరిచి ఇదిగో మృత్యుంజయుడై మన మధ్యకు వచ్చి ప్రతి వారికి శాంతి సమాధానాన్ని అనుగ్రహించినాడు. కానీ ఈరోజు మరి అక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతున్నారు. ఆమె పేరు మగ్దల మరియ. అందరికంటే ముందుగా ఆమె ఏం చేస్తుందంట, సమాధి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళింది. ఇక్కడ యేసు ప్రభును ఎక్కడే సమాధిలో ఉంచారో
ఆ ప్రాంతానికి పరిగెత్తుకు వెళ్ళింది. యేసు ప్రభును చూడాలని ఆశపడింది. కానీ అప్పటికే ఆ సమాధి మీద రాయి ఎంట దొరిలించబడి ఉంది. ఎప్పుడైతే ఆ సమాధి మీద ఉన్న రాయి దొరిలించబడింది గమనించిందో, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారని సందేహపడింది, భయపడింది. ఇక్కడ మరి 3 రోజుల క్రితం సమాధిలో పెట్టబడిన క్రీస్తు మరలా ఆయన ఏం చేశారంట, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. యేసు ప్రభు చెప్పాడు, ఆయన మరణానికి ముందు తమ శిష్యులకు చెప్పారు ఇక్కడ ఏమని, నేను మరణిస్తాను, 3 రోజులు తిరిగి లేస్తానని తెలియపరిచారు. కానీ ఆ విషయానికి శిష్యులు గ్రహించలేకపోయారు. ఇక్కడ శిష్యులు గ్రహించలేకపోయారు. కానీ అమితంగా ప్రేమించిన ఈ యొక్క మగ్దల మరియా యేసు ప్రభు సమాధి వద్దకు వెళ్ళింది. కానీ అక్కడ సమాధి రాయి తెరబడి చూచి చాలా తొందరపాటు పడింది, చాలా కంగారు పడింది. పరుగు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంట, ఇదిగో సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరొక శిష్యుని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళిందంట. వీళ్ళు ఏమి చెప్తుందంట, వారు ప్రభువును సమాధి ఉంది ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో మేము ఎరుగుము అని చెప్పారు. ఇక్కడ చూసారు, ఇక్కడ అక్కడికి వెళ్ళారు, ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆయన ఎక్కడ ఉంచారో మాకును కూడా తెలియదని అక్కడ శిష్యులు కూడా తెలియపరిచారు. ఇక్కడ శిష్యులలో ఆందోళన, మగ్దల మరియలో కూడా ఆమె ఆందోళన పడింది. కానీ 3వ వచనం చూస్తున్నట్లయితే, అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయి ఆ ఇద్దరును పరిగెత్తుచుండరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు, అందరూ పరిగి పెడుతున్నారు. ఇక్కడ శిష్యులకు పరిగెత్తారు, పేతురు కంటే వేగంగా మరొక వ్యక్తి పరిగెత్తి వెళ్ళాడు. ఆశ ఏమిటి, ప్రభును చూడాలని. ప్రభు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన ఎక్కడ ఉంచారో చూడాలని పరుగును చాలా వేగంగా వెళ్ళారు. ఇక్కడ మన ఆత్మీయ స్థితిలో కూడా అంతే ప్రియులారా, మనము కూడా వేగముగా పరిగెత్తాలి. ఇక్కడ దేవుని ఆశీర్వాదాల కోసం పరిగెత్తాలి, దేవుని రక్షణ భాగ్యం కోసం పరిగెత్తాలి, పునరుత్థానమైన క్రీస్తుని మన ఆహ్వానింపచేయడానికి పరిగెత్తాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4వ వచనంలో ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. 5వ వచనం చూస్తున్నట్లయితే, అతడు వంగి నార వస్త్రములు అతడు పడి ఉండటం చూచెను, కానీ లోనకు వెళ్ళలేదు. ఆ తర్వాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పరి ఉన్న నార వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉండెను. అనగా యేసు ప్రభు మరణించినప్పుడు ఏం చేశారంటే, తెల్లని వస్త్రాలతో నారగుడ్డతో ఏం చేస్తారు, చుట్టి ఆయన ఇస్తే సమాధిలో పెట్టారు. ఇక్కడ సమాధిలో పెట్టారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే మరణాన్ని నుంచి మృత్యుంజయుడు తిరిగి వచ్చాడో, ఆయన కట్టబడిన శరీరం కట్టబడిన తుండుగుడ్డలు, తల కట్టబడిన తుండుగుడ్డలు అవన్నీ కూడా ఏం చేస్తారంట, ఆ ప్రాంతంలో ఆ సమాధిలో విడిచిపెట్టబడి ఉన్నవి. యేసు ప్రభుని చూడడానికి వెళ్ళారు. ఇదిగో అవన్నీ అక్కడ వస్తువులు చూశారు, వస్త్రాలను చూశారు, కానీ సజీవుడైన యేసు మాత్రం వారికి కనపడలేదు. 9వ వచనంలో, యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవలను లేఖనమును వారు అప్పటికి గ్రహింపలేకపోయారు. ఎవరు గ్రహించలేదండి, శిష్యులు గ్రహించలేకపోయారు. ఇక్కడ ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అనుకున్నారు, కానీ అసలు యేసు ప్రభు మరణానికి ముందు చెప్పిన మాటలు వారు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. అందుకే ఏం చేస్తారు, మరల వారి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ కానీ అలాంటి సందర్భంలో దుఃఖబాధతో ఉన్నప్పుడు అక్కడ మగ్దల మరియ శిష్యులు కూడా భయభ్రాంతులతో ఉన్నప్పుడు యేసు ప్రభు అంటే ఏంటంట, అక్కడికి దర్శన భాగ్యం ఇవ్వడం. అంతకుముందు మగ్దల మరియ కూడా ఏం చేస్తుందంట, యేసు ప్రభు భౌతిక కాయని ఎక్కడ ఉంచారో అక్కడ స్థలాల్లోనూ ఏం చేస్తుంటే అక్కడ దుఃఖిస్తుంది, విలపిస్తుందంట. 11వ వచనంలో, కానీ మరియమ్మ సమాధి వద్ద నిలుచుండి ఏడ్చుండెను. అట్లు ఏడ్చచ్చు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహం ఉంచిన చోటనే కూర్చుండిరి. అక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఎక్కడైతే యేసు ప్రభు భౌతిక దేహాన్ని ఉంచారో అక్కడే ఉంచారు. అక్కడే ఆ ప్రాంతాల నుండి వారు ఏం చేస్తారంట, దేవుని వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ దేవుని వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు ఎక్కడున్నారో, ఆయన ఎవరితో ఎత్తుకెళ్ళిపోయారని ఆందోళన పడుతున్నారు. ఇక్కడ 13వ వచనం, అమ్మా ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయిరి. చూస్తారు, ఇక్కడ ఆయన ఎక్కడ ఉంచారో మాకు తెలియదు. ఆమె దుఃఖిస్తుంది. ఇక్కడ యేసు ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని భయముతోనూ ఆందోళనతోనూ దుఃఖముతోనూ మగ్దల మరియ ఉంది. ఈరోజు ప్రతి కన్నీటి బాష్ప బిందునంట తుడిచివేయువాడు ఆయనే. ఈరోజు ఆయన పునరుత్థానం సకల మానవాళికి ఒక పర్వదిన పండుగ. ఈరోజు ఈస్టర్ పండుగ రోజు నాడు ప్రపంచమంతా కూడా చాలా సంతోషంతో ఉంటారు. ఇక్కడ ఉదయం లేచి ఊరేగింపు వెళుతూ క్రీస్తుని లేచాను హల్లెలూయా అనుకుంటూ సంతోషిస్తున్నారు. ఇక్కడ ఆనందిస్తున్నారు. ఇక్కడ పరమానందిస్తున్నారు. ఇక్కడ
దేవుని సన్నిధిలో గడుపుతున్నారు, ఇక్కడ వాక్యంలో గడుపుతున్నారు, దివ్య పూజలో పాల్పంపు చేసుకుంటారు, ప్రార్థనలో గడుపుతుంటారు. ఆయన యొక్క పునరుత్థానం ప్రపంచానికి ఎంతో పర్వదినం. ఈరోజు ఆయన పునరుత్థానం ఈ లోకంలో మరణించిన ప్రతి వారు కూడా ఏముంటుందంట, రెండవ రాకడ వచ్చినప్పుడు అందరూ కూడా సజీవులుగా తిరిగి లేవనెత్తబడతారు. ఇక్కడ యేసు ప్రభు మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. ఇదిగో ఆయన పునరుత్థానం ఈరోజు లోకములో కూడా మనకు కూడా అలాంటి భాగ్యాన్ని కూడా ప్రభు మనకి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నారు, వారి దగ్గరికి వెళుతున్నారు, ధైర్యపరుస్తున్నారు. ఇక్కడ అడుగుతున్నారు, నేను ప్రభువును చూశానని చెప్పారు. ఇక్కడ చాలామంది చెప్పారు. ఇక్కడ మగ్దల మరియు తరాకు కూడా ఏం చేస్తుందంట, ఆమె చూసింది, ఆమె దర్శన భాగ్యం చూస్తుంది. మరి ఆ దర్శనాన్ని మగ్దల మరియ చూసింది, యేసు ప్రభుని చూడడం కానీ ఎంతో ఆనందపడింది. మరి ఆ శుభకరమైన సంతోషాన్ని ఏం చేస్తాడంట, అక్కడతో ఆగిపోలేదు, ప్రచారం చేసింది. ఈరోజు మనం కూడా చేస్తుంది. యేసు ప్రభు పునరుత్థానం అయ్యేది కాబట్టి మనం ప్రచారం చేస్తున్నాం. ఈరోజు మనం ప్రచారం చేయడంటే ఏదో పెదవులతో కాదు కానీ, ఏదో అంగుల ఆర్భాటాలతో కాదు కానీ, మన హృదయంలో మనస్ఫూర్తిగా క్రీస్తుని, పునరుత్థానని క్రీస్తు ప్రభు మన హృదయంలోకి ఆహ్వానించాలి. చూద్దాం 19వ వచనం. అది ఆదివారము సాయం సమయము, యూదులు భయముచి శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలుబడి, మీకు శాంతి కలుగునుగాక. యేసు ప్రభు చెప్పారు. ఇక్కడ శిష్యులు ఏం చేస్తారు, భయపడ్డారు. ఇక్కడ నా ప్రభు ఏమైపోయారు, ఇక్కడ ఆయన ఏమయ్యారని చెప్పి చాలా ఆందోళన పడుతున్నారు. భయముతో ఉన్న యొక్క శిష్యులకంట యేసు ప్రభు అభయాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ ధైర్యాన్ని ఇచ్చాడు. ఏం చెప్పారు, మీకు శాంతి కలుగునుగాక. వారు అప్పటికీ నమ్మలేకపోయారు. అడుగుతున్నారు ఇక్కడ, ఇదిగో నా చేతుల్లో నా గాయములు చూడండి, నా ప్రక్కలో గాయము చూడండి అని చెప్పారు. ఇక్కడ ఆ సందర్భంలో ఎప్పుడైతే యేసు ప్రభు వారి గాయములు చూపారో, తన ప్రక్కన గాయమును చూపించారు, వెంటనే ఏం చేశారంట, శిష్యులందరూ కూడా మహా ఆనందించారు. ఇక్కడ ఎప్పుడైతే శిష్యులు ఆనందించారు, యేసు ప్రభు మరలా చెప్తున్నారు, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పారు. మొట్టమొదటి నమ్మలేదు, కానీ దేవుడు ఏం చేశారంట, ఆ గాయములు చూపించారు, శిష్యులు నమ్మారు, ఆనందించారు. అవి ఎప్పుడైతే ఆనందించారో మరల రెట్టింపైన ఆనందాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చారు. ఇక్కడ ఏమి చెప్పారు, ఇక్కడ 21వ వచనంలో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. శిష్యులు అభిషేకించాడు, ఆశీర్వదించారు. అక్కడ అందరూ నమ్మారు, కానీ ఒక వ్యక్తి మాత్రం నమ్మలేకపోదు. ఆయన ఎవరు, తోమగారు నమ్మట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 24వ వచనంలో, యేసు వచ్చినప్పుడు పన్నిద్దులలో ఒకడగు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పారు. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీరల గుర్తులను చూచి అందు నా వ్రేలి పెట్టి ఆయన ప్రక్కలలో నా చెయ్యి ఉంచిననే తప్ప విశ్వసించను. అక్కడ శిష్యులు చెప్పారు, మేము ప్రభువును చూసామన్నారు, కానీ తోమగారు నమ్మలే. అక్కడ శిష్యులు ఏం చేస్తారంటే యేసు ప్రభువుని గాయను చూడడం కానీ వారు నమ్మారు, కానీ తోమగారు ఏమన్నా నమ్మలేదు. ఇక్కడ ఏమన్నా, నేను ఆయన వేలులో, ఆయన చేతులు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా వేలు పెట్టి చూస్తే కానీ తడుముతే కానీ నేను నమ్మును అన్నారు. 8 రోజుల తర్వాత యేసు ప్రభు మరలా దర్శనం ఇచ్చారు. మూసిన తలుపులు మూసి ఉండడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు పునరుత్థానుడైన మృత్యుంజయుడంట క్రీస్తు ప్రభు వారి మధ్యకు దర్శనం ఇచ్చి, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పారు. అక్కడున్న శిష్యులు భయపడ్డారు. ఇక్కడ తోమను చూస్తున్నారు. ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 27వ వచనంలో, యేసు తోమతో, నీ వ్రేలు ఎక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అప్పటికి తోమగారు ఎలాగున్నారంటే అవిశ్వాసంతో నమ్మట్లేదు. ఇక్కడ నేను ఆయన వేలులో నా వేలు పెట్టి కానీ ఆయన ప్రక్కలో నా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. యేసు ప్రభు చెప్పారు, ఇక్కడ చూడు, నా వేలులో నా చేతుని వేలు పెట్టి తడుము చూసుకో, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని చెప్పారు. ఇక్కడ వెంటనే తోమగారు లేచి యేసు ప్రభు గాయములు తడిమి చూశాడు. వెంటనే చేస్తారంట, దుఃఖించారు. ఇక్కడ చాలా అప్పటికి నా దేవా అని ఏం చేస్తారంట, తోమగారు ఏం చేస్తారంటే యేసు ప్రభు పాదం దగ్గర పట్టుకున్నాడు. ఆయన చూశాడు. అంటే చూస్తే కానీ ఆయన నమ్మలేదు. అందుకే కింద మాట, నీవు విశ్వసించినది నన్ను చూచడం వలన కదా, చూడకే నన్ను విశ్వసించువారు ధన్యులు. నన్ను చూడకుండా విశ్వసించువారు ధన్యులు. అక్కడ శిష్యులు కూడా చూశారు, గాయములు చూస్తే నమ్మారు. తోమగారు ఏం చేస్తే ఇక్కడ చూడటమే కాదు, ఆ గాయములు తేలి పెడితే కానీ నమ్మలేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆ ప్రభుని మనం చూడగలుగుతున్నామా? చూడలేదు, కానీ వాక్య రూపంలో మనం గ్రహించగలుగుతున్నాం. వాక్య ప్రకారంగా 3వ రోజు పునరుత్థానుడైన మృత్యుంజయ తిరిగి లేచాడని, అది పరిశుద్ధమైన ఆదివారము, పవిత్రమైన ఆదివారము. ఇదిగో శుభ శుక్రవారం రోజునాడు ఆయన 12 గంటల నుంచి 3 గంటల వరకు మహా ఆవేదన పడి మరణించారు.
సమాధులు ఉంచబడ్డారు. పవిత్రమైన శనివారం రోజు నాడు సమాధులు ఉన్నారు. కానీ ఆదివారం తెల్లవారుజాము తెల్లవారకు ముందే యేసు ప్రభువంట మరణాన్ని జయించాడు. ఈరోజు ఆ పాపమని ముళ్ళు మనలో కూడా తీసివేయబడాలంటే పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుని మన జీవితాల్లోకి, మన హృదయాలకు ఆహ్వానించాలి ప్రియులారా. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు పునరుత్థాన పండుగను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు మనతో ఉండాలి. ఇక్కడ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభు మనతో జీవించాలి. పునరుత్థానుడైన యేసు ప్రభు మనతో నడవాలి అంటే ఈరోజు పునరుత్థానుడైన యేసు ప్రభుని మనం నమ్మాలి, విశ్వసించాలి. కాబట్టి ఈస్టర్ పర్వదినాన్న ప్రపంచమంతా సంతోషిస్తున్నారు. ఈరోజు నీ కుటుంబం కూడా సంతోషించాలి, నీ కుటుంబం కూడా ఆశీర్వించబడాలి, దీవించబడాలంటే ఈరోజు పునరుత్థాన క్రీస్తు ప్రభుని మీ కుటుంబాలకు ఆహ్వానించండి, దీవించండి. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియులారు ఈరోజు జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వాక్యాలు ఉన్నాం, దేవునిలో బలపడుతున్నాము. ఇంకా మనం అందరము కూడా ఈ 40 రోజులు అయిపోయింది అనుకోవద్దు. ఈ 40 రోజులు ఈస్టర్ పర్వదినముతో ఇంకా అయిపోయిన 40 రోజులు అయిపోయినవి. ఉపవాసం ఉన్నాము, ప్రార్థనలు చేశాము, దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలను చేశాము. ఈ 40 ఈస్టర్ పండుగ చేసుకున్నాము, చాలా సంతోషంతో ఉన్నాము, మంచి భోజన పదార్థం తిన్నాము, అయిపోయింది అనుకోకూడదు. ఇక్కడ ఈ 40 రోజులు మనం ఎంత భక్తి విశ్వాసంతో ఉన్నామో 40 రోజులు గడిచిన తర్వాత కూడా అదే విశ్వాసముతో, అదే పట్టుదల కలిగి దేవునిలో సాక్షిగా మనము జీవించాలి. కాబట్టి ప్రియులారా ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఈరోజు పునరుత్థాన పండుగలో ఈరోజు పాలు చేసుకున్న ప్రతి బిడ్డలు, ఈరోజు మరి ఈ టీవీ వర్తమానం ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరూ కూడా మీ జీవితాల్లో పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుని ఆహ్వానించండి. మీ కుటుంబాలు ధన్యకరంగా ఉంటాయి. ఇదిగో యేసు ప్రభు శిష్యులకు దర్శనమిచ్చారు. మూసిన తలుపులు మూసి ఉండగానే దర్శనమిచ్చారు. ఏమి చెప్పారు ఆయన ఇక్కడ? పునరుత్థాన క్రీస్తు ప్రభు దర్శనమిచ్చి మీకు శాంతి కలుగును గాక అన్నారు. ఈరోజు అదే పునరుత్థాన క్రీస్తు ప్రభుని మీ కుటుంబాల్లోకి ప్రార్థనతో ఆహ్వానింప చేసుకుంటే, వాక్యముతో ఆహ్వానింప చేసుకుంటే ఇదిగో శాంతి దూత మీ కుటుంబంలో అడుగుపెట్టి ఆయన శాంతిని మీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆయన శాంతి మీకు అవసరం. ఆయన శాంతి, ఆయన కృప మీ కుటుంబాలు ఉండాలంటే ఈరోజు ఈ పండుగలో మీరందరూ కూడా ఆనందించాలి, పరమ ఆనందించాలి. ఒక్కరేమే కాదు, నీ కుటుంబం కలిసి దేవుని సన్నిధిలో వాడబడాలి. నీ కుటుంబం కలిసి పునరుత్థాన పండుగలో ఉండాలి. నీ కుటుంబం కలిసి క్రీస్తులో మన సాక్షిగా ఉండాలి. ఇదిగో ఈ శిష్యులందరూ కూడా ఏం చేస్తారంట? క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు. ఇక్కడ తర్వాత విశ్వసించారు, నమ్మారు. పునరుత్థాన యేసు ప్రభుని అనేక మందికి ఏం చేస్తారంట? చాటి చెప్పారు, దేవుని దీవెనలు పొందుకున్నారు. అందుకే అది కాదు ఏం చెప్పారు? అది యోహాను శుభవార్త 21వ అధ్యాయంలో మరి 22వ వచనంలో, ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు, ఎవరి పాపములైన మీరు క్షమించని ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. చూసారు ఇక్కడ యేసు ప్రభు ఆ శిష్యులకు శాంతే కాదు కానీ అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఏమిటి అధికారం? ఈ లోకములో పాపములు క్షమించే అధికారం ఇచ్చాడు. ఈ భూలోకంలో మీరు ఎవరి పాపలు క్షమిస్తారో అవి పరలోకంలో క్షమించబడదు. మీరు ఎవరి పాపలు క్షమించబడవో అక్కడ కూడా క్షమించబడవు. అంటే గొప్ప అధికారం. అంటే పరలోక రాజ్యానికి ఈరోజు మనం అక్కడికి వెళ్ళాలంటే శిష్యుల ద్వారా, గురువుల ద్వారా, సేవకుల ద్వారా మనము మంచి మాటలు పొందుకోవాలి. ఆశీర్వాదకర మాటలు మీరు పొందుకున్నట్లయితే ఆ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు క్రీస్తునాథుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉండాలి. ఇది పునరుత్థానుడైన విజయుడు, ఆయన విజయాన్ని సాధించాడు, మరణాన్ని ముళ్ళును విరిచాడు, శైతానుని అనగదొక్కాడు, శైతాని క్రియలను అనగొట్టాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ పునరుత్థాన పండుగ ద్వారా మనలో ఉండే పాప రోగాలన్నీ కూడా తొలగించుకుని, మనలో ఉండే శైతాని బంధకాలను విడుదల కలిగింపు చేసుకుని, మనలో ఉండే పాప రోగాల నుంచి విడుదల పొందుకొని ఈరోజు క్రీస్తు సాక్షిగా జీవించాలి. అటు భాగ్యాన్ని, కృపను సమృద్ధిగా మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ యొక్క పునరుత్థాన పండుగ ద్వారా మీ అందరికీ మరొకమారుగా పునరుత్థాన క్రీస్తు ప్రభు పండుగ మహోత్సవాల్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబం అంతా కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని సేవకునిగా నేను ఆశపడుతూ ఈ ప్రత్యేక సమయంలో ఈరోజు మరి టీవీ ప్రసంగాన్ని, వాక్య ప్రసంగాన్ని మరి స్పాన్సర్ చేసిన కుటుంబ సభ్యులు బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మరి కొరపాటి సురేష్ గారు, వారి యొక్క సతమణి అరుణ గారి యొక్క కుమార్తె హర్షిని మరి పుట్టినరోజు సందర్భముగా 14 సంవత్సరాలు నిండుకొని 15వ వసంతలో అడుగుపెట్టున్నారు. కాబట్టి ఈరోజు కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ఇచ్చిన కుమారుడు నిక్కి,
జాన్సన్ ఆ బిడ్డలు కూడా, ముగ్గురు బిడ్డలు కూడా దేవుడు దీవించాలని మరి వీరి ద్వారా మరి వారి విలువైన కానుకనిచ్చి ఈరోజు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారు. మీ కుటుంబం ద్వారా అనేక మందికి ఈ వాక్యం విని బలపడి మరి దేవుని సాక్షి ఉండబోతున్నారు. కాబట్టి మీరు టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న వారు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు ఈ కుటుంబాని కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న హర్షుని ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఆ బిడ్డకు చదువులు మంచి జ్ఞానం అందించాలని, సంవత్సరం నూతన దయాకిరీటాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. అలాగే ప్రత్యేకంగా మన యొక్క సువార్త టీవీ తరపున ది పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ యూట్యూబ్ ఛానల్ తరపున నా తరపున హర్షినికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హర్షిని హ్యాపీ బర్త్డే, మే గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించును గాక. ఈ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి కూడా మీ గురించి కూడా ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపుడు మా తండ్రి, కృపగల దేవ, ఎంతవరకు కొన్ని నిమిషాలు ప్రభువా మీ పాద సన్నిధికి వచ్చి పునరుత్థాన పండుగను, ఈస్టర్ పండుగను ప్రభువా ఇటు రీతిగా వాక్య సందేశం ద్వారా మేమందరూ కూడా గణపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రభు మీరు మరణాన్ని జయించారు, మరణపు ముళ్ళను విరిచారు తండ్రి, మాలో ఉన్న పాప ముళ్ళని కూడా విరిచారు ప్రభువా. ఈరోజు ప్రభువా శైతాన క్రియలను కూడా మీరు జయించారు. ఈరోజు జ్ఞాపకం చేసుకొని ప్రపంచవ్యాప్తముగా ఈస్టర్ పండుగను, పర్వదినాన్ని అందరూ కూడా సంతోషిస్తున్నారు తండ్రి. ఈ ఆనందాన్ని ప్రతి కుటుంబాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తెల్లవారకు ముందే మగ్దల మరియ విశ్వాసంతో పరిగెత్తింది, కొంచెం దుఃఖపడింది ప్రభా. శిష్యులు భయపడ్డారు ప్రభా. తర్వాత వారికి దర్శన భాగ్యం ఇచ్చి వారికి ధైర్యాన్ని ఇచ్చాం తండ్రి. మగ్దల మరి దర్శనం ఇచ్చాం, ధైర్యాన్ని ఇచ్చాం. శిష్యులకు దర్శనం ఇచ్చాం, ధైర్యాన్ని ఇచ్చాం ప్రభా. తోమాసు గారికి దర్శనం ఇచ్చాం, తర్వాత నమ్మారు ప్రభా. ఇటు మేము కూడా ప్రభా మీ దర్శన భాగ్యాన్ని పొందుకోవాలి, మేమందరూ కూడా ధైర్యంతో ఉండాలి ప్రభా. ఈ పండుగ రోజు నాడు ప్రతి బిడ్డలు కూడా మేము ఆశీర్వదిస్తున్నాం తండ్రి. దేవుని సేవకులుగా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్స్ కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులు సహోదరులు కొరపాటి సురేష్ గారిని, వారు ప్రేమించిన భార్య అరుణ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి దాంపత్య జీవితం ఇచ్చిన ముగ్గురు బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రభు వారికి ఇచ్చిన కుమార్తె హర్షని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకి సంవత్సరం నూతన దయాకిరీటాన్ని అనుగ్రహింపచేస్తున్నందుకు వందనాలు ప్రభు. ఆ బిడ్డను దీవించండి, మంచి ఆరోగ్యం అందించమని ప్రార్థన చేస్తున్నాం. చదువులు మంచి జ్ఞానం అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క కుటుంబానికి ఇచ్చిన 2 కుమారులు కూడా దీవించండి. ముగ్గురు బిడ్డలు ప్రభుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబం ద్వారా ప్రభు అనేక మందికి వాక్యం విని బలపడి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఎంతైతే విలువైన కానుకిచ్చినారో అంతగా రెట్టింపైన ఆశీర్వాదానికి అందించమని ప్రభా. వీరి కోసం అనేక మంది మేము సేవకులుగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే టీవీ ద్వారా వీక్షిస్తున్న వారు, ప్రభా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ఈ కుటుంబాని కోసం ప్రార్థన చేసి ఈ బిడ్డకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపే గొప్ప భాగ్యాన్ని ప్రతి వారి ద్వారా అనుగ్రహింపచేయమని, కూడొచ్చిన ప్రతి వారిని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను కూడా ఈ వాక్యం ఎవరి జీవితాలు బలపరిచిందో వారిని ఆశీర్వాదకరంగా మార్చమని, దీవించమని యేసు ఉన్నతమైన నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ త్రియేక దేవుడు మిమ్ములు మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరొక్క మారు మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు, క్రీస్తు పునరుత్థాన పండుగ మహోత్సవ శుభాకాంక్షల్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. శ్రేష్టమైన సమయంలో, ఈరోజు ప్రత్యేక సమయంలో మరి ప్రియులు కొరపాటి సురేష్ గారు, వారి యొక్క సతిమణి అరుణ గారి యొక్క కుమార్తె హర్షిని ఈరోజు పుట్టినరోజు సందర్భముగా మరి సంవత్సరాన్ని నూతన దయాకిరీటాన్ని అనుగ్రహింప చేస్తున్నందుకు దేవాదేవునికి వందనాలు తెలియపరుచుకుంటూ ఈ విలువైన సమయంలో కేక్ కటింగ్ జరగబోతుండగా కేక్ కటింగ్ విషయాల్లో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. కృపా సత్య సంపుడు మా తండ్రి, కృపగల దేవ, మీ అత్యున్నతమైన పరిశుద్ధమైన నామములకు వందనాలు తెలియపరుస్తూ దేవ ఈ శ్రేష్టమైన విలువైన గడియను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇటు రీతిగా మరొక్క మారు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ మా ప్రియులు సహోదరులు ప్రభువా మరి కొరపాటి సురేష్ గారిని బట్టి, వారిని ప్రేమించిన భార్య అరుణ గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారి దాంపత్య జీవితంలో ఇచ్చిన ముగ్గురు బిడ్డలు బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ వారికి ఇచ్చిన కుమార్తె హర్షిని ఈరోజు జన్మదిన సందర్భముగా ఇటు రీతిగా మరొక్క మారుగా ఈరోజు మీరు చేసిన మేలులను, ఉపకారాలు వేటిని మరవకుండా మరి ప్రత్యేక సమయంలో సంవత్సరమని నూతన దయాకిరీటాన్ని కుమార్తెకి అనుగ్రహింపచేస్తున్నందుకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో మరి కేక్ కటింగ్ చేయించుండగా కేక్ ఎలాగైతే మాధుర్యత కలిగి ఉంటుందో అటు మాధురమైన జీవితాన్ని బిడ్డకు అందించమని ప్రార్థన చేస్తూ ప్రభు ఈ కుటుంబం ద్వారా అనేక మందికి ప్రభు వాక్యం సందేశాన్ని అందించడానికి కృపను చూపించారు తండ్రి. వీరి యొక్క సహాయ సహకార ప్రకారంగా అనేక మంది ప్రభు ఈ వాక్యాన్ని విని బలపడే గొప్ప భాగ్యాన్ని ఈ కుటుంబం ద్వారా ప్రేరేపింప చేస్తున్నందుకు వందనాలు ప్రభు. ఈ విలువైన సమయంలో ఈ నూతనమైన కార్యం జరిగించుండగా మరి కుమార్తెకి సంవత్సరమైన నూతన దయాకిరీటాన్ని అనుగ్రహింపచేసి చదువులో మంచి జ్ఞానం అందించి కుటుంబానికి మంచి ఆశీర్వాదాన్ని దీవెనకరంగా మార్చమని యేసు ఉన్నతమైన నామములో అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు హర్షుని బహుగా దీవించి కుటుంబాన్ని కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ హర్షిని. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ డియర్ హర్షిని. Happy birthday to you. May long lives to you. May long lives to you. May long lives to you, dear Harshini. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Harshini, happy birthday. May God bless you. Right. Pita, Putra, పవిత్రాత్మ త్రియేక దేవుడు బిడ్డను బహుగా దీవించి నా